పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో దాడి ఘటనకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్స్ అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ముసుగు సంస్థ అని కూడా వెల్లడించారు. భారత్ లో ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని రుబియో అధికారికంగా ప్రకటించారు. అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గామ్ దాడికి న్యాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు రుబియో. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తైబా ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ అన్నారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్ లో చోటు చేసుకున్న దాడుల్లో పహల్గామ్ ఘటనే అతిపెద్దది అని కూడా తెలిపారు. భారత భద్రతా దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందని కూడా అన్నారు.